తన మీద ఉన్నది ప్రేమ అనలేను, ఆ ఫీలింగ్కి వేరే పేరు పెట్టలేను. ఎక్స్పీరియన్స్ చేసే వాడికి ఒక్కడికే తెలిసే అద్భుతమైన ఫీలింగ్ అది. ఎపిసోడ్ 1 తర్వాత ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసిన టాపిక్స్లో స్కూల్ క్రష్ ఒకటి. సో స్కూల్ క్రష్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఏ కళకైనా ఏ కథకైనా ఒక మూలం, ఒక మొదలు ఉంటుంది. అప్పటి వరకు ఆటలు, చదువులు, అమ్మా నాన్న ప్రేమలు, అప్పుడప్పుడు వాళ్ళు తిట్టే తిట్లు, వాటితో నా జీవితం ఆనందంగా నిండిపోయిన నా కథలోకి ఒక మలుపు తను. 2007 అనుకుంటా. నేనప్పుడు 8th క్లాస్. తను మా క్లాస్ టాపర్. సహజంగా క్లాస్ టాపర్ అంటే వేరే లెవెల్ ఇమేజ్ ఉండేది తనకి. మంచి మనసు, క్యూట్గా కూడా ఉండేది అండ్ పాటలు కూడా బాగా పాడేది. అది విని తనతో మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ అది టీనేజ్. మనలో ఏం లేకున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలు లేనిపోని ఆలోచనలు పుట్టించడానికి. అదే తనతో మాట్లాడకుండా ఉండిపోవడానికి అసలు కారణం. క్లాస్లో తనకి కనిపించేట్టు కూర్చోవడం, క్లాస్తో పాటు అప్పుడప్పుడు తనని చూడటం ఎందుకో తెలీదు, నాకు నచ్చేదంతే. పొరపాటున సాటర్డే సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఏదో తెలియని ఆనందం. ఆ ఆనందం ఏం చేసినా వచ్చేది కాదు. అలా ఒకరోజు క్లాస్కి ఒక సర్కులర్ వచ్చింది. స్కూల్లో కవితల కాంపిటీషన్. తను తన నేమ్ రిజిస్టర్ చేసుకొని కవిత ఇచ్చింది సార్కి. అది చూసి నేను కూడా అలా ఒకటి రాయాలి అని ఫిక్స్ అయ్యా. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, సెకండ్ అటెంప్ట్ కొంచెం బెటర్, ఫైనల్లీ 21st టైం ఒక మంచి కవిత సెట్ అయింది. సార్కి ఆ కవిత ఇచ్చి నా నేమ్ రిజిస్టర్ చేసుకుందామని వెళ్తే అక్కడ సార్ నా కవిత చదివి ఒక్క పేజ్ కూడా తప్పులు లేకుండా రాయలేని నేను అంత మంచి కవిత రాశానా అని ఆశ్చర్యపోయి కళ్యాణ్ గారు కవిత రాసేశాడంట అని అందరికీ వినిపించేట్టు అరిచాడు. మా ఇద్దరి కవితలు స్కూల్ మ్యాగజైన్లో వచ్చాయి. ఇప్పటికైనా మాట్లాడదాం తనతో అని అనుకున్నాను. సరే, ఏం మాట్లాడాలి? నా మతి అడిగిన ఆ ప్రశ్నకి నా మైండ్ సమాధానం చెప్పలేకపోయింది. చందమామ కన్నా తన వల్ల నేను ఫీల్ అవుతున్న వెన్నెల బాగుంది. నేనేమైనా తొందరపడితే ఆ వెన్నెల కూడా పోతుందేమో అన్న భయం నాకు. దూరంగా ఉండి నేను తనని చూస్తూ ఉండిపోయా. తనతో ఒక్క మాట మాట్లాడకపోవచ్చు, కానీ తన వల్ల నాలో పుట్టిన రచయిత ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉంటాడు. అలా ఎప్పటికీ మొదటి క్రష్గా నా ప్రయాణంలో ఒక అద్భుతమైన మజిలీ తను. తన మీద ఉన్నది ప్రేమ అనలేను, ఆ ఫీలింగ్కి వేరే పేరు పెట్టలేను. ఎక్స్పీరియన్స్ చేసే వారికి ఒక్కడికే తెలిసే అద్భుతమైన ఫీలింగ్ అది. మీకు కూడా అలా అయిందా? సో ఇంకెందుకు లేట్, మీ ఫస్ట్ క్రష్ మెమోరీస్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లిసనర్స్ కోరిక మేరకు చెప్పిన ఫ్యాంటసీ స్టోరీ ఇది. నా ఇన్స్టా ఐడి రైటర్ కళ్యాణ్ని ఫాలో అవుతుండండి అండ్ రైటర్ స్పీక్స్ వింటూ ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.